అన్న చెల్లెళ్ళు మామ అల్లుళ్ళు ఆల్మగళ్ళు దోస్తులు గిట్ల ఈసారి ఎలక్షన్లల్లా అయినోళ్ళే గట్టిగా పోటీ పడుతుర్రు. పార్టీలు కూడా ఒకటే ఇంట్లో ఇద్దరికి టికెట్లు ఇచ్చినాయి. కొన్ని జాగాలనైతే ఒక ఇంటోళ్ళే ఒకరి మీద ఒకరు పోటీ చేస్తుర్రు. అన్నేమో గాని విజయవాడ ఎంపీ సీట్ మీద ఇద్దరు అన్నదమ్ములు కుస్తీ పట్టనికి తయారయ్యారు. మరి గళ్ళకి అదేందో చూద్దాం పారోసారి. అట్లిట్లా తిప్పలవాడి ముచ్చటగా 3వ లిస్టు కూడా విడుదల చేసిర్రు సైకిల్ పార్టీ వాళ్ళు. ఇంకో 3 సీట్లకు రేసు గుర్రాలను నిలబెట్టిర్రు. అన్నేమో గాని విజయవాడ ఎంపీ సీటుకు సైకిల్ పార్టీ వాళ్ళు కేశినేని చిన్నీని నిలబెట్టిర్రు. అటు ప్యాన్ పార్టీ తరపుకెళ్లి కేశినేని నాని నిలబడుతున్నాడు. ఇద్దరు కాస అన్నదమ్ములే, ఒక తల్లి బిడ్డలు. అందుకే ఇక ఇద్దరిట్లా ఎవరు గెలుస్తారో అనుకుంటారు చాలా మంది. సైకిల్ పార్టీలో చంద్రాలు సారు అన్న కంటే ఎక్కువ తమ్ముని నెత్తికి ఎక్కించుకునేటాలకు ప్యాన్ పార్టీలకు పోయిండు నాని. అట్లా ఇప్పుడు సైకిల్ పార్టీ మీద మరల పడ్డాడు. అటు చూస్తే అన్ననే బయటికి దోలిచ్చి సైకిల్ పార్టీల పేరు మోసిండు చిన్ని. మరిగా అన్నదమ్ముల పోరాటంలో ఎవరు గెలుస్తారో చూడాలి. ఇంకో దిక్కు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు చేయకుండా ముందుకు ముందే లొల్లి పెట్టి పెనమలూరు టికెట్ దక్కించుకున్నాడు బోడే ప్రసాద్. అన్నేమో గాని మాజీ మంత్రి దేవినేని ఉమాకు మైలవరంలో ఉత్త చేతులు చూపించిర్రు సైకిల్ పార్టీ వాళ్ళు. మైలవరం టికెట్ ప్యాన్ పార్టీలకు వెళ్ళిపోయిన వసంత కృష్ణ ప్రసాద్ కి ఇచ్చిర్రు. ఊరిచ్చి ఉసూరు అనిపించటాలకు సీనియర్లు అంతా సైకిల్ దిగనికే చూస్తున్నారట. పొత్తుల సంసారం చేయబట్టి తెనాలి టికెట్ గిలాస పార్టీ వాళ్ళకు పోయింది. అందుకే మాజీ మంత్రి ఆలపాటి రాజా అలిగి ఎలుగుల పడుతున్నాడట. పోతా అన్నట్టే చేస్తున్నాడట. ఇన్నొద్దులు పార్టీనే పట్టుకొని ఆలడబడ్డం గిట్ల చేసిరేందని ఇంకింతమంది సీనియర్లు కూడా చేతులు బీసుక్కుంటున్నారట. మరి ఏం చేస్తారో చూసుకుంటా పోవాలి. ఏమైనా లిస్టు విడుదలైనప్పుడల్లా సైకిల్ పార్టీ లీడర్లకు షాకులు తగులుతున్నాయి.